నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం అగ్నిపథ్ పథకం కింద వయో పరిమితి పెంపు 21 నుంచి 23 ఏళ్లకు పెంచామన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అగ్నివీరులుగా భారత సైన్యంలో చేరేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్మీ చీఫ్. నియామక ప్రక్రియ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామన్న జనరల్ మనోజ్ పాండే. ఈ నెల 24 నుంచి ఎయిర్ ఫోర్స్ లో నియామకాలు ప్రారంభిస్తామన్న ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి. అగ్నిపథ్ పథకాన్ని యువత అర్థం చేసుకోవాలన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. 4 సంవత్సరాల తరువాత ఉద్యోగం పోతుందనే ఆందోళన యువతకు వద్దన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. హింసాత్మక నిరసనలు వద్దన్న రైల్వే మంత్రి. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయవద్దని యువతకు సూచించిన అశ్విని వైష్ణవ్. జాబ్ క్యాలెండర్లో నియామకాల పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. జాబ్ క్యాలెండర్లో మిగిలిన 8,000కు పైగా పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం. వార్తల్లోని వివరాలు. అగ్నిపథ్ పథకం కింద వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వయో పరిమితిని సడలించడం యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధను తెలియజేస్తుందన్నారు. నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖలు సన్నద్ధంగా ఉన్నాయన్నారు. దేశంలో యువతను భారత సాయుధ దళాల్లో చేరమని అగ్నిపథ్ ద్వారా దేశానికి సేవ చేయమని ఆహ్వానిస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ కోరారు. केंद्र सरकार द्वारा घोषित की गई अग्निपथ योजना भारत के नौजवानों को देश की रक्षा व्यवस्था से जुड़ने और देश की सेवा करने का एक सुनहरा अवसर देता है। अग्निवीर हूं यह उनकी ताजिंदगी के लिए पहचान बन जाती है। पिछले 2 साल से सेना में भर्ती की प्रक्रिया न होने के कारण बहुत से नौजवानों को सेना में भर्ती होने का अवसर नहीं मिला। यह सच्चाई है। इसलिए युवाओं के भविष्य को ध्यान में रखते हुए और उनके प्रति संवेदनशीलता दिखाते हुए प्रधानमंत्री जी के अनुमोदन पर सरकार ने फैसला किया है कि अग्निवीरों की भर्ती की आयु सीमा को इस बार बढ़ाकर 21 से 23 वर्ष कर दिया जाए। यह वन टाइम रिलैक्सेशन दिया गया है। इससे बहुत सारे नौजवानों को अग्निवीर बनने की पात्रता स्वतः मिल जाएगी। और मैं यह भी कहना चाहता हूं कि भर्ती प्रक्रिया कुछ ही दिनों में प्रारंभ होने जा रही है। मैं सभी नौजवानों से अपील करता हूं कि सेना में भर्ती होने की वह तैयारी करें और इसका पूरा लाभ उठाएं। సాయుధ దళాల నియామకాల్లో భాగంగా కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో గరిష్ట వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం సైన్యంలో చేరాలనుకునే యువతకు గొప్ప అవకాశం కల్పిస్తుందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వెల్లడించారు. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా నియామకాలు చేపట్టిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని 2022లో చేపట్టే నియామకాలకు మాత్రం ఒకసారి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీంతో ఈ ఏడాదికి సంబంధించిన నియామక ప్రక్రియ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు. అగ్నివీరులుగా భారత సైన్యంలో చేరేందుకు ఉన్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆర్మీ చీఫ్ పిలుపునిచ్చారు. हमारी यूनिट्स और फॉर्मेशंस इस परिवर्तन या अग्निपथ स्कीम को अपनाने के लिए पूरी तरह तैयार और उत्सुक है। हमारा ये भी प्रयास है कि जल्दी से जल्दी हमारे आखिरी जवान तक इस स्कीम के बारे में हम जानकारी उनको प्रदान करें। दूसरी बात, जहाँ तक युवाओं का सवाल है, मेरी यह राय है कि उनको ये स्कीम के बारे में पूरी तरह अभी तक जानकारी सही तरह से मिली नहीं है। एक बार ये समझ जाएंगे पूरे स्कीम के बारे में तो उन्हें विश्वास होगा कि यह स्कीम न सिर्फ युवाओं के लिए बल्कि राष्ट्र और भारतीय थल सेना तीनों के लिए फायदेमंद और ज़रूरी है। पिछले 2 दिन में हमारी कई मंत्रालयों ने, राज्य सरकारों ने, कॉरपोरेट्स ने और कई एजेंसीज ने भी इस स्कीम के बारे में कई इनिशिएटिव्स अनाउंस किए हैं। मुझे लगता है इसके फलस्वरूप
युवा में इसके बारे में ज़्यादा भरोसा या वो ज़्यादा आश्वस्त होंगे। तो ये जो गवर्नमेंट ने कल अनाउंसमेंट की है 2 साल एक्सटेंशन या रिलैक्सेशन के लिए, पहले रिक्रूटमेंट साइकिल के लिए, और वन टाइम वेवर दिया है, मुझे लगता है ये अच्छा कदम है। इससे हमारे जितने भी यंग, मोटिवेटेड और एनर्जेटिक युवा थे, जिनको किसी कारणवश पिछले 2 साल में कोविड के चलते रिक्रूटमेंट रैली में भाग लेने का या पूरे प्रक्रिया में ख़त्म करने का मौका नहीं मिला था, मुझे लगता है उनके लिए बड़ा अच्छा सुनहरा अवसर है। जहाँ तक रिक्रूटमेंट प्रक्रिया का सवाल है, इसका शेड्यूल हम जल्दी ही अनाउंस करेंगे और मैं सभी युवाओं को आह्वान करता हूँ कि वो इस प्रक्रिया में और इस एज रिलैक्सेशन का पूरा फ़ायदा उठाकर इस प्रक्रिया में भाग लें। ये जल्दी भी ही प्रक्रिया शुरू होने जाने वाली है। अगली 2 दिन में सूचना या नोटिफिकेशन joinindianarmy.nic.in पर यह घोषित किया जाएगा और उसके पश्चात हमारे आर्मी रिक्रूटमेंट ऑर्गेनाइजेशंस हैं, वो रजिस्ट्रेशन और रैली उसका शेड्यूल डिटेल में डिक्लेयर करेंगे। इन सब प्रक्रिया में हम ये सुनिश्चित करेंगे कि जितने भी युवा या जितने भी उम्मीदवार हैं उनको तैयारी के लिए और रजिस्ट्रेशन के लिए, दोनों के लिए पर्याप्त समय दिया जाएगा। और अंत में जहां तक अग्निवीर्स का रिक्रूटमेंट ट्रेनिंग सेंटर में जाने का सवाल है, तकरीबन इस साल के दिसंबर तक पहला अग्निवीर की ट्रेनिंग रिक्रूट सेंटर में शुरू हो जाएगी। అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఈ నెల 24 నుంచి ఎయిర్ ఫోర్స్లో నియామకాలు ప్రారంభించనున్నట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ప్రకటించారు. అగ్నిపథ్ పథకంలో భాగంగా వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 23 ఏళ్లకు పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. भारत सरकार ने अग्निपथ योजना की घोषणा की है, जिसके द्वारा नौजवान आर्म फोर्सेस में भर्ती हो सकते हैं। इस योजना में भर्ती की आयु 17.5 से 21 साल रखी गई है। मुझे ये बताते हुए खुशी है कि पहली भर्ती के लिए उम्र की अपर एज लिमिट 23 साल कर दी गई है। इस चेंज से नौजवानों को फायदा होगा। मुझे भरोसा है कि युवा बड़ी संख्या में भर्ती के लिए अप्लाई करेंगे। वायुसेना की भर्ती प्रक्रिया 24 जून से आरंभ होगी। అగ్నిపథ్ స్కీమ్ను యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందన్నారు. వివిధ దేశాల్లో ఇప్పటికే ఈ తరహాలో నియామకాలు అమలవుతున్నాయని, భారత సైనికాధికారులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ఈ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారన్నారు. ఆ తర్వాతే దేశంలో అగ్నిపథ్ స్కీమ్ను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఫర్దర్ చదువుకోవాలంటే చదువుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేరవచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరవచ్చు. అది కాకుండా వాళ్ళకి వస్తున్నటువంటి వాళ్ళకి 4 సంవత్సరాలుగా సైన్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అగ్నిపథ్ వీరుడు మరి ఏదో రకంగా మరి స్కిల్లింగ్ నేర్పేటువంటి ప్రయత్నము, నేర్చుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మరి ఆ రకమైనటువంటి స్కిల్లింగ్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్, తనకి ఉద్యోగం కాదు 10 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేటువంటి అవకాశం కూడా కల్పించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మరి దీని మీద అనేక రకాల అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో గత 7-8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు నుంచి కూడా చర్చ జరుగుతా ఉంది. సైన్యంలో అనేక రకాల నివేదికలు వచ్చాయి. మన సైన్యాధికారులు అనేక ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఈ పథకం అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా పరిశీలించొచ్చారు. అన్ని దేశాలు పరిశీలించిన తర్వాతనే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికి అనుకూలంగా కాదు.
కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ను యువత సరిగ్గా అర్థం చేసుకోవాలని కేంద్ర జాతీయ రహదారులు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వయో పరిమితిని కూడా 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచిందని, దీని ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. 4 సంవత్సరాల తర్వాత ఉద్యోగం పోతుందనే ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు. యువశక్తికి సాధికారత కల్పించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని ట్వీట్ చేశారు. కరోనా వల్ల ఆర్మీలో రిక్రూట్మెంట్ లేక నష్టపోయిన యువతకు మేలు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్నిపథ్ పథకానికి అర్హత వయసును 2 ఏళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో తెలిపారు. దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ పథకమన్న అమిత్ షా అర్హత వయసును పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేశారు. అగ్నిపథ్తో యువతకు దేశానికి లాభం చేకూరుతుందని కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ఈ స్కీమ్తో యువత చేతిలో 25 లక్షల నగదు ఉంటుందని, దీంతో వారు జీవితంలో స్థిరపడేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ పథకం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, భారత్ ఆర్మీ ఉందని వారిని విశ్వసించాలని సూచించారు. వివిధ దేశాల్లో ఈ తరహా విధానం ఎప్పటినుంచో అమల్లో ఉందని మంత్రి వివరించారు. దీంతో రిక్రూట్మెంట్ ఆగిపోతుందనే ఆందోళన యువతకు అవసరం లేదని పేర్కొంటూ ఓ వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశ యువతకు ఇదొక సువర్ణ అవకాశమన్నారు. అగ్నివీరులుగా మారడం వల్ల ఆర్థికంగా దృఢంగా ఉంటారని, అలాగే వారికి గౌరవం పెరుగుతుందని, భవిష్యత్తులో అద్భుతమైన వృత్తిని చేపట్టే అవకాశం లభిస్తుందన్నారు. इस तरह से अब तक जितने युवाओं को अवसर मिलता था भारतीय सेना में आने का, उनसे ज्यादा युवाओं को अवसर मिल सके और साथ साथ भारतीय सेना की ट्रेनिंग के बाद समाज में जो युवा जाते हैं उनको भी एक बेहतर प्लेटफॉर्म जीवन के लिए आगे मिल सके. तो मेरा आग्रह है सभी नौजवानों से कि इसको समझें. इसके अंदर सभी के लिए एक अवसर है. హింసాత్మక నిరసనలు చేపట్టవద్దని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయవద్దని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ యువతకు సూచించారు. నిరసనలు హింసాత్మక మార్గంలో వెళ్లనివ్వొద్దని, రైల్వేస్ దేశానికి ఆస్తని రైల్వే మంత్రి పేర్కొన్నారు. मेरा सभी बंधुओं से निवेदन है कि रेलवे आपकी संपत्ति है, रेलवे राष्ट्र की संपत्ति है. इसको किसी भी तरह का नुकसान न पहुंचाए. आपकी बात सरकार संवेदनशीलता के साथ सुन रही है और किसी भी मुद्दे पे डिस्कशन करना उचित रहता है. इस तरह से रेलवे की संपत्ति को कोई नुकसान न पहुंचाए, ऐसा मेरा सबसे निवेदन है. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్లోని యువతకు అగ్నిపథ్పై అవగాహన కల్పించారు. యువతలతో మాట్లాడిన కేంద్ర మంత్రి అగ్నిపథ్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. 4 ఏళ్లలో కలిగే ప్రయోజనాలను, అనంతకాలంలో యువత భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఉంటుందో కేంద్ర మంత్రి వారికి వివరించారు. 4 साल का टेन्योर अगर हम रखते हैं तो उसको पहले साल 4,70,000 का तनख्वाह मिलेगी, चौथे साल जाके बढ़ते बढ़ते 6,92,000 हो जाएगी. तो औसतन 4 साल में लगभग 20 लाख रुपये उसको सैलरी से मिलेगा. बाकी फौज की सुविधाएं अलग हैं, जो आपको रहना, खाना पीना, सर्विस करना वो सारा अलग है. ट्रेनिंग वहाँ पे लगे 6 महीने की जो आपकी. फिर जब आपके 4 साल पूरे होते हैं तो 10 से 11 लाख रुपये तब लमसम एक अलग से मिलेगा. तो 4 साल के बाद लगभग 30 लाख रुपया खाते में होगा. ऐसा ही है. 10वीं पास हो तो 12वीं का सर्टिफिकेट तब तक आपका हो जाएगा, जो आपको मार्क्स मिलेंगे उसके कारण. 12वीं है तो आपको जो मार्क्स उसके मिलते हैं अलग से, तो आप उसके ग्रेजुएशन भी कर सकते हैं. आपने मान लो फौज में ड्राइविंग की है, राइफल चलाया है या कुकिंग वाला है, किसी और कोर्स में. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. దేశమే మీ జీవితం, దేశమే మీ గుర్తింపు. అగ్నివీరుల్లారా, మీరు మీ సొంత మార్గంలోనే నడవండి. దేశ భద్రత కాపాడటమే మీ బాధ్యత చేసుకోండి.
దేశానికి సేవ చేయటం ద్వారా అంతులేని సంతృప్తిని మీ సొంతం చేసుకోండి. అంతేకాదు, ఉజ్వల భవిష్యత్తును, క్రొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో మీరు అద్భుతమైన విజయం సాధించుకోగలరు. దేశానికి బలమైన శక్తి, స్వావలంబన మీతోనే సాధ్యమవుతుంది. ఈ స్ఫూర్తే భారతదేశానికి పెద్ద బహుమతి. రండి, మీరు భారతదేశం యొక్క అగ్నివీరులు అవ్వండి. తిరిగి వార్తలకు స్వాగతం. జాబ్ క్యాలెండర్లో మిగిలిన 8,000కు పైగా పోస్టులను సత్వరమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా చేపట్టిన నియామకాల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టులో ఇంకా భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల రిక్రూట్మెంట్పై కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో పోస్టులను సెప్టెంబర్లోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెగ్యులర్ పోస్టులైనా, కాంట్రాక్టు పోస్టులైనా పారదర్శకంగా నియామకం జరగాలన్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. పోలీసు ఉద్యోగాల భర్తీపై కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని, కార్యాచరణ ప్రకారం పోలీసు ఉద్యోగాల భర్తీని క్రమం తప్పకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఈరోజు నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఇంటి పన్ను, చెత్త పన్నులతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. మద్యం రేట్లను పెంచి ప్రజలను దోచుకుంటుందన్నారు. అన్ని పెరిగిపోయినాయా? బాధుడే బాధుడుగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కదా. రేపు ఎల్లుండి మళ్ళా ఆర్టీసీ రేట్లు పెంచుతారంట. ఏమైనా కరెంటు ఛార్జీలు భరించే పరిస్థితిలో మీరున్నారా? 2004 కంటే ముందు ఒకసారి ఆలోచించండి. కరెంటు కొరత, నేనే ఆ రోజు కరెంటు కొరత తీర్చా. రేట్లు పెంచరా? 2014 తెలుగుదేశం లేదు, మళ్ళా కరెంటు వ్యవస్థ ఎత్తిపోయింది. 2004లో మళ్ళా కరెంటు కొరత తీర్చి కరెంటు ఛార్జీలు పెంచకుండా మెరుగైన కరెంటు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కరెంటు వస్తా ఉందా? రేట్లు పెరగలేదా? బాగా పెరిగాయా లేదా? బాధుడే బాధుడు అవునా కాదా? ఇంకో పక్క పెట్రోల్, డీజిల్ పెరిగిందా లేదా? మద్యం రేట్లు పెరిగాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పేదవాళ్ళ కూలి పెరిగిందా? ప్రజల ఆదాయం పెరిగిందా? మన వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి ఈ ముఖ్యమంత్రి, ఈ ఎమ్మెల్యేలు తీవ్రవాదులు మారగా తయారైపోయారు. మట్టిని రక్షించుకోవడం కోసం సద్గురు ప్రారంభించిన ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగర శివార్లో మట్టిని సంరక్షించే లక్ష్యంతో జరుగుతున్న కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ఈషా అవుట్ రీచ్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఈషా వ్యవస్థాపకులు సద్గురు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మట్టిని రక్షించే ఉద్యమం మహోన్నతమైందన్నారు. మట్టిని ఏ విధంగా రక్షించుకోవాలనే అంశంపై ప్రజలను చైతన్యం చేస్తూ సద్గురు నిర్వహిస్తున్న మోటార్ సైకిల్ యాత్ర ప్రపంచానికే ఆదర్శమన్నారు. ఆదర్శంగా నిలవడం అనేటువంటిది మనందరం గర్వించాల్సినటువంటి సందర్భం. నిజంగా ఇది అసాధ్యమైనటువంటి విషయం. ఒక వ్యక్తి ఈరోజు దాదాపుగా
27 దేశాలు 95 రోజులు 30,000 కిలోమీటర్లు అవగాహన కల్పించేందుకు మోటార్ సైకిల్ పైన యాత్ర చేయడం అనేటువంటిది ఈరోజు నిజంగా ఇది ఒక అపూర్వమైనటువంటి సంఘటన అని తెలియజేస్తున్నాను. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద శ్రీకాకుళం జిల్లాకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ నిధులతో అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మత్స్య సంపదను గణనీయంగా పెంచే ప్రధాన ఉద్దేశంతో సముద్రంలో చేపల వేట విరామ సమయంలో మత్స్యకారుల జీవనానికి వేట విరామ భృతిని అందిస్తారు. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో సుమారు 13,400 మత్స్యకారుల కుటుంబాలకు 13 కోట్ల రూపాయలకు పైగా భృతి మత్స్యకారులకు అందించామంటున్న జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్తో మా శ్రీకాకుళం ప్రతినిధి జోగినాయుడు నిర్వహించిన ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఆర్థికాభివృద్ధి సాధనలో ముఖ్యంగా జీడీపీ రేటు గణనీయంగా పెరగడానికి మత్స్య సంపద ఎంతో దోహదపడుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదకి నిలువైనటువంటి చిరునామా లాంటి రాష్ట్రం ఇది. వేటే ప్రధాన ఆధారంగా జీవనం సాగిస్తున్న కుటుంబాలకు కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది కూడా 65 రోజులు వేట విరామం ప్రకటిస్తుంది. ఏప్రిల్లో స్టార్ట్ అయిన విరామం మొన్న ఈ నెల 15 నాటికి ముగించింది. ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో సుమారు 13,500 మంది వేట విరామ సమయంలో సుమారు 13 కోట్ల రూపాయలు వారి అకౌంట్కి జమ చేశారు. అంటే ఈ విషయాలు చెప్పడానికి జాయింట్ డైరెక్టర్ మత్స్యశాఖ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ విరామం ఎందుకు పెట్టారు, మత్స్య సంపద వృద్ధి చెందడానికి మనం తీసుకుని గణనీయ చర్యలు ఏమిటి, అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం వచ్చిన తర్వాత మత్స్యకార బతుకుల్లో జీవన స్థితి ఎట్లాగా ఉన్నాయో చెప్పండి. ప్రతి సంవత్సరం సముద్రంలో చేపల వేటని ఒక 60 రోజులు నిషేధం విధించడం ద్వారా మత్స్య సంవర్ధనం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భారతదేశ శాస్త్రజ్ఞులు ఇచ్చినటువంటి సలహా మేరకు, భారత ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి కూడా ఈ ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు వేట నిషేధాన్ని అమలు చేయడం జరిగింది. ఇందులో ఈ వేట చేస్తున్నటువంటి మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నందున ఈ 60 రోజులకి వారి ఒక కుటుంబానికి 10,000 చొప్పున ప్రభుత్వం రిలీఫ్ ప్రకటించడం జరిగింది. అలాగే రిలీఫ్ వారి యొక్క ఖాతాలకు సుమారు 13,400 మంది కుటుంబాల ఖాతాలకు జమ చేయడం కూడా జరిగింది. ఇదే కాకుండా మరి ప్రభుత్వం వారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఈ గత 2 సంవత్సరాల్లో 10 కోట్లు సుమారుగా ప్రతి సంవత్సరానికి 10 కోట్లు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వరల్డ్ విజన్ ఇండియా 15 లక్షల విలువైన బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, శానిటైజర్స్, థర్మల్ స్కానర్స్, N95 మాస్కులను అందించిన సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి కలెక్టర్ ఢిల్లీరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వరల్డ్ విజన్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. పాటుపడుతుంది. దానితో పాటుగా వాళ్ళు డిజేబుల్డ్ ప్రాజెక్ట్స్, లైవ్లీహుడ్ ప్రాజెక్ట్స్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్, వాష్ ప్రోగ్రామ్స్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఒక సుమారుగా 15 లక్షలు విలువ చేసేటువంటి, ఇప్పుడే మన సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఫౌలర్ బెడ్స్ ఒక 20, వీల్ చైర్స్ ఒక 15, గార్బేజ్ బిన్స్ అనేటువంటి ఒక 15, N95 మాస్కులు, శానిటైజర్స్, అదేవిధంగా శానిటైజర్ డిస్పెన్సింగ్ స్టాండ్స్, పల్స్ ఆక్సిమీటర్స్ అండ్ పీపీఈ కిట్స్ అండ్ 3 లేయర్డ్ మాస్క్స్, ఈ విధంగా ఒక 15 లక్షలతో ఈరోజు మన జీజీహెచ్కి అనేటువంటి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దీనితో పాటు అక్టోబర్ 5వ తేదీ నుంచి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టనున్న రాష్ట్ర యాత్రను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్ తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు కిట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతామన్నారు. రేపు పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయబోతున్నాడు. అందులో భాగంగానే పుంగనూరు నియోజకవర్గంలో కూడా పర్యటన 2 రోజులు ఉంటుందనేసి మాకు తెలియజేశారు. వాళ్ళకి ఒక ఐడి కార్డు ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు జనసంఖ్య ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఈ ఐడి కార్డు చూసుకొని కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఎక్కువ ఉంటుంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయుష్ శాఖ ప్రకాశం జిల్లా ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ జి పద్మజాతి తెలిపారు. యోగా దినోత్సవానికి చేసిన ఏర్పాట్ల గురించి ఆమె దూరదర్శన్తో మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల యోగా దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించలేకపోయామన్నారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మన రాష్ట్రంలో 75 చోట్ల యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. జిల్లాలో ఒంగోలు, మార్కాపురం, కనిగిరిల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అంత వైడ్ పబ్లిసిటీ తోటి జరగలేదు. 15లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం 19 దాకా చాలా నిరాఘాటంగా జరుగుతూ వచ్చింది. అంతకంతకు వృద్ధి చెందుతూ ఇప్పుడు 20, 21 కొంచెం గ్యాప్ తీసుకున్న 22 ఇప్పుడు మళ్ళీ చాలా ఘనంగా ప్రెస్టీజియస్గా ఈ ప్రోగ్రాం చేయాలి. ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 25 కోట్ల మంది వివిధ ప్రాంతాల్లో పాల్గొంటారని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సద్భానంద్ సోనోవాల్ తెలిపారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా ప్రోటోకాల్ బుక్లెట్ను, షార్ట్ ఫిల్మ్ను మంత్రి ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్లో 15,000 మంది యోగా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 170 దేశాల్లో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. ఈ ఏడాది మానవత్వం కోసం యోగా అనే ఇతివృత్తంతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధిలో డోగ్రా కమ్యూనిటీ కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన మహారాజా గులాబ్ సింగ్ 200వ రాజ్ తిలక్ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ మహారాజా గులాబ్ సింగ్ నిజమైన దేశభక్తుడని, గొప్ప యోధుడని అన్నారు. సరిహద్దుల విస్తరణలో ఆయన గణనీయమైన పాత్ర పోషించారన్నారు. డోగ్రా పాలకులు జమ్మూ కాశ్మీర్ను భారత్లోనే ఉండేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. గుండెల నిండా ఆవేశం ఉంది. దేశాన్ని రక్షించాలి అన్న బలమైన కోరిక మీ భుజాలపైన ఉంది. ప్రమాదాలకు ఎదురొడ్డి పోరాడాలన్న కాంక్ష ఉంది. దేశ రక్షణే మీ దేహంలో సిరాల్లా అణువణువున ప్రవహిస్తోంది. తేనే లేదు. నువ్వు యువకుడివి. నువ్వే ఈ దేశానికి ప్రాణం. దేశ సైన్యంలో చేరటానికి మీకు, మీ ఆత్మీయులకు ఇదే అద్భుత అవకాశం. గర్వంతో నిండిన ఉజ్వల భవిష్యత్తును సృష్టించుకోవడానికి భారత సైన్యంలో చేరండి. జీవితాన్ని గర్వంగా గడపటానికి మరియు ఉత్సాహవంతమైన వీరులుగా ఖ్యాతి పొందటానికి అగ్నివీరులు కండి. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 90వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం అవుతుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల్లో నష్టాల పరంపర ఈ రోజు కూడా కొనసాగింది. దీంతో వరుసగా 6వ రోజు సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఒక దశలో 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. తర్వాత ఇంట్రాడే కనిష్టాల నుంచి కోలుకున్నప్పటికీ పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది. ఉదయం 51,181 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 135 పాయింట్ల నష్టంతో 51,360 వద్ద ముగిసింది. 15,272 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 67 పాయింట్లు నష్టపోయి 15,293 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి ₹78.07 వద్ద స్థిరపడింది. మధ్యప్రదేశ్, విదర్భలోని మిగిలిన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించవచ్చునని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.